పూర్ణ పులింద్యవురుగాయ పదాబ్జరాగా శ్రీకుంకుమేన దయిస్తాస్తనమండితేన తద్దర్శన స్మరరుజస్పృణరూపితేన లిప్యంత్య ఆనన కుచేషు జహుస్తదాధిః. కుంకుమరాగము అంటుకొనిన తృణములను కాంచినంతటా బృందావనమునందలి శబరకాంతలు కామ పీడితులగుదురు. శ్రీకృష్ణ పాదపద్మ వర్ణ శోభితమగు ఆ కుంకుమ రాగము ఆదియందు అతని ప్రియురాండ్ర స్తనములను అలంకరించి ఉండెను. శబరకాంతలు దానిని తమ ముఖములందు స్తనములందు పూసుకొని మనస్తాపమును తొలగించుకొనిరి. శ్రీల ప్రభుపాదుల వారు ముఖ్యంగా దశమ స్కందం అది భగవంతుని యొక్క చాలా చాలా ఆంతరింగకమైనటువంటి లీలల గురించి వర్ణిస్తుందన్నమాట. అందుకని ప్రాథమికంగా ఉన్నటువంటి భక్తులు ఎవరు కూడా నేరుగా దశమ స్కందాన్ని చదవకూడదు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పడం జరుగుతుంది. అంటే మొదటి స్కందం నుంచి ఎవరైనా చదువులో కూడా నేరుగా పిహెచ్డికి జాయిన్ చేసుకోరు. ఎల్కేజీ నుంచి 1వ తరగతి నుంచి మొదలవ్వాలి. అదే రకంగా ఈ భాగవతం కూడా ప్రథమ స్కందం నుంచి మనం చదువుతూ వచ్చినప్పుడు ఆ భగవంతుని యొక్క దశమ స్కందములో ఉన్నటువంటి చాలా ఆంతరంగికమైనటువంటి లీలలను సరైనటువంటి దృష్టితో అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే మనం వాటిని ప్రాపంచిక దృష్టితో చూస్తాం. అది కూడా ఒక అపరాధం అవుతుంది. ఎందువల్ల అంటే భగవంతుడు గీతలో చెప్పినట్టుగా భగవత్ లీలలు ఏది కూడా ప్రాపంచికం కాదు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః భక్త్వాదేహం పునర్జన్మ నైతిమాం ఏతి సో అర్జున. సో అందువల్ల ఆయన యొక్క జన్మ కర్మలు అన్నీ కూడా భౌతికానికి అతీతం. సో ఇక్కడ బృందావనంలో ప్రత్యేకించి ఈ యొక్క లీలలు భగవంతుడు భక్తుల మధ్య జరుగుతున్నటువంటి లీలలు అన్నమాట. అవి ప్రభుపాదుల వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అది భక్తి వినిమయ వ్యాపారం, అది భక్తికి సంబంధించినటువంటి లీలలు అన్నమాట. భక్తికి సంబంధించినటువంటి లీలలు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ దృష్టిని మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నించాలి. తర్వాత ఇక్కడ శబర వనితలు అంటే అరణ్యంలో ఉండేటువంటి స్త్రీలు, ఈ అరణ్యవాసం చేసేటువంటి వారిని శబరులు అని చెప్పి అంటారు అన్నమాట. వారు వారి యొక్క ప్రియులతో సాంగత్యము చేసినప్పుడు కూడా సంతృప్తి అన్నటువంటిది చెందటం లేదు. ఎప్పుడైతే కృష్ణుని యొక్క పాదార విందములకు అర్పించినటువంటి కుంకుమ అక్కడ ఉన్నటువంటి లతలు, అక్కడ ఉన్నటువంటి మట్టి, అక్కడ ఉన్నటువంటి పత్రములు, వాటి మీద అది పడినప్పుడు ఆ యొక్క కుంకుమను తీసుకొని వాళ్ళ ముఖాలకు స్తనములకు రాసుకున్న తక్షణమే వాళ్ళు పూర్ణ సంతృప్తిని పొందారు అన్నటువంటిది ఇక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట. ఎందువల్ల ఆ శబర వనితలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జీవి అయినా కానీ పూర్ణత్వం ఎప్పుడైతే వస్తుంది అంటే ఆ కృష్ణుని యొక్క సేవలో వారిని వారు కైంకర్యం చేసుకున్నప్పుడే పూర్ణత్వం వస్తుంది. అంతవరకు పూర్ణత్వం రాదు.
మనం ఎన్నోసార్లు విన్నాం పునర్మూషికాయ నమః. మనందరం కూడా అనుకుంటాం ఏమని అంటే, నా దగ్గర ఇప్పుడు ఒక 2 లక్షలు ఉన్నాయి, అవి 4 లక్షలు అయితే నేను తృప్తి చెందుతాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రారంభంలోనే నన్ను నామం చేయడానికి ఉత్సాహపరుస్తున్నారు అందరూ. సో ప్రతి పరిస్థితిలో కూడా మనం ఏమనుకుంటామంటే, ఈ పరిస్థితి మారితే నేను తృప్తిగా ఉంటాను, ఈ పరిస్థితి మారితే నేను తృప్తిగా ఉంటాను, ఇట్లా అనుకుంటాం. అందుకని ఆచార్యులు ఆ పునర్మూషికాయ కథను చెప్పారు. ఒక ఎలుక సాధువు దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మీరు చాలా తపశ్శక్తివంతులు, నాకు సహాయం చేయండి అని. అప్పుడు ఏ రకంగా సహాయం చేయాలన్నాడు సాధువు. పిల్లలు రోజు ఇబ్బంది పెడుతున్నాయి నన్ను, కొంచెం మీ యొక్క తపశ్శక్తితోటి నన్ను పిల్లిని గాని చేసినట్లయితే నాకు ఈ పిల్లల కష్టం ఉండదు. సో సాధువు అనుకున్నాడు, సరే దీని కోరిక తీరుస్తామని చెప్పి పిల్లాయ నమః అని చెప్పి పిల్లిని చేస్తాడు. మళ్ళా కొన్ని రోజులకి మియా మియా అంటూ వచ్చింది. అది ఏంటి మళ్ళా మియా అంటూ వచ్చావన్నారు. మీ తపశ్శక్తితోటి పిల్లిని చేశారు, ఇప్పుడు ప్రాబ్లం కుక్కలతో వచ్చింది నాకని. మనం కూడా మన జీవితంలో సైకిల్ ఉన్నప్పుడు సైకిల్ తొక్కునేవాళ్ళం. ఇది కొంచెం కష్టంగా ఉందంటే మోటార్ సైకిల్ వచ్చింది. మోటార్ సైకిల్ వస్తే అడ్వాంటేజ్ ఉంది, కానీ దానికి పెట్రోల్ పోయాలి కదా. ఇప్పుడు అందరూ కూడా మైలేజ్ ఎక్కువ వచ్చేది ఏంటి, మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్స్, తర్వాత ఎక్కువ తిరగద్దు, పెట్రోల్ తిరిగేటప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ పెట్రోల్ నింపాలి కదా, అది ప్రాబ్లం. ఇట్లాగా ఇక్కడ మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బాహ్య సౌకర్యాలతోటి నువ్వు తృప్తి చెందుతావు అంటే అది సత్యం కాదు. ఇక్కడ అనుభవించేవాడు ఈ శరీరం కాదు, అనుభవించేది ఆత్మ. వాడు సంతృప్తి చెందాలా అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, వాడు సంతృప్తి చెందాలంటే మనం ఏం చేయాలా అంటే, ఆడికి ఆహారం ఏంటి అనేది మనం తెలుసుకోవాలా. ఆడికి ఆహారం ఏంటి? ప్రభుపాదుల వారు ఎంతో సరళంగా అర్థమవడం కోసం రకరకాల ఉదాహరణలు ఇచ్చారు మనకు. ఆయన ఒక రాజు దగ్గర బంగారు పంజరం ఉండింది. ఆయన రోజు పంజరాన్ని పాలిష్ చేసేవాడు. ఒకరోజు పాలిష్ చేయడానికి వెళ్తే దుర్గంధం కొట్టింది. ఏంటా అని పరిశీలనతో చూస్తే ఆయన పంజరాన్ని పాలిష్ చేయడంలో పూర్తిగా నిమగ్నమైపోయి లోపల ఉన్నటువంటి పక్షికి ఆహారం పెట్టలేదు. ఆ పక్షి చచ్చూరుకుంది, దుర్గంధం కొట్టింది. అప్పుడు అసలు పంజరం దేనికి ఉంది చెప్పండి? చిలక పెట్టుకునేదానికి. చిలకే లేకపోతే పంజరంతో పనే ఉంది. తర్వాత ఈ జీవచిలుక లోపల ఉన్నంత వరకే ఈ పంజరానికి విలువ. ఈ జీవచిలుక ఎగిరిపోతే పంజరం ఉపయోగం లేదు. ఏమంటారు? మొన్న నేను చెప్పాను కదా, ఎవరో చెప్తున్నారని చెప్పి. చేప చేస్తే కొనుక్కుంటారు, గొర్రె చేస్తే కొనుక్కుంటారు, కానీ మనిషి చేస్తే ఈ శరీరానికి ఏ వాల్యూ లేదు, ఎత్తుకుపోయి పడేస్తారు. దున్నపోతు చేస్తే కూడా దాని చర్మాన్ని చెప్పులకు వాడతారు, కానీ ఈ శరీరం తోలు పనికిరాదు. అబ్బా వాడు భలే తెల్లగా ఉన్నాడు, ఆమె చాలా తెల్లగా ఉండింది, ఏం ఉపయోగం? ఆ తెల్ల తోలు ఎర్ర తోలు ఏ తోలు పనికిరాదు పోయిన తర్వాత. ఇది ఈ యొక్క శరీరం యొక్క పరిస్థితి. సో అందువల్ల ఆ జీవచిలుక ఉన్నంత వరకే ఈ యొక్క శరీరానికి విలువ. మరి మనం ఏం చేస్తున్నామంటే పంజరాన్ని బాగా పాలిష్ చేస్తున్నాం, కానీ ఆ జీవచిలకి ఆహారం పెట్టట్లేదు. ఇక్కడ ఈ శబరి స్త్రీలు వాళ్ళు వాళ్ళ ప్రియులతో సాంగత్యం చేసినప్పుడు
కూడా పొందనటువంటి ఆనందాన్ని వాళ్ళు ఆ కృష్ణుని యొక్క పాదపద్మముల నుంచి విడివడినటువంటి ఆ కుంకుమను అలముకోవడం వల్ల తృప్తులయ్యారు. ఆ కుంకుమ పూసుకున్న దానికి వాళ్ళు సంతృప్తులయ్యారన్నమాట. సో అందుకని ఇక్కడ మనకు సందేశం ఏంటి అంటే, ఒరే నాయన, నువ్వు ఈ ఎలుకలాగా ఎన్ని కోరికలన్నా కోరుకో, పిల్లి వచ్చింది మళ్ళా ఇప్పుడేంటి నీ ప్రాబ్లం అంటే, గురుగారు కుక్క ధరుతుందండి, మరి ఇప్పుడేం చేయమంటావు? నన్ను మీ తపశక్తితో కుక్క చేసేయండి. సో కుక్కను చేస్తాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత బోబో అంటూ వచ్చింది. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం అన్న. ఏంటి నీ ప్రాబ్లం అంటే, ఇప్పుడు కుక్క పర్లేదు, పులులు ధరుతున్నాయి, ఇప్పుడు ఈ అరణ్యాల్లో పులులకి సింహాలకి ఆహారం లేక ఊర్ల మీద పడి కుక్కలను చంపి తినేస్తున్నాయంట. అది నెక్స్ట్ కుక్కలన్నీ అయిపోతే ఇంక మనుషుల మీద పడతాయి. నెక్స్ట్ స్టెప్ అది. సో ఏమైంది? సరే చివరిగా పులిని చేసేస్తే అరణ్యానికి రాజులాగా ఉంటాను నేను. సరే పులిని చేస్తాడు. పులిని చేస్తే అది నీళ్ళుకొని కూర్చునింది. సాధువుని చూసింది, పెద్దగా గాండ్రించింది. ఏంటి నీ కథ అన్నాడు. అంటే ఆకలిగా ఉంది, మిమ్మల్ని తిందాం అనుకుంటున్నాను అనింది. ఇట్టుందా నీ కథ అని చెప్పి పునర్మూషికాయ నమః. మనకి ఎప్పుడైతే ఐశ్వర్యము, పదవులు, అందము ఇవన్నీ పెరిగితే ఎవరైతే మనకు అవన్నీ ఇచ్చారో ఆ భగవంతునికే మనం కాంపిటీషన్ అనుకుంటాం. ఆయనతోనే కాంపిటీషన్ అవుద్ది. నాకు మొదట్లో ఈ గుడి మొదలుపెట్టినప్పుడు రవీంద్ర ఒకసారి వచ్చి చెప్పాడు నాకు. ఏమన్నాడంటే, ఎవరో ఒక ఆయన దగ్గరికి పెట్రోల్ బంక్ ఓనరు, ఆయన దగ్గరికి మందిరం విరాళం కోసం వెళ్ళాను. అదేంటి ప్రభు, ఎంత అహంకారంతో మాట్లాడాడు ఆయన. దేవుడికి గుడి కడతారా, నేనే దేవుడు అన్నాడంట. ఓ ఏమో, దుబాయ్లో పెట్రోల్ బంకులన్నీ ఎండిపోతున్నాయి, అప్పుడు తెలుస్తుంది ఆయనకి. ఆ పెట్రోల్ ఉంది కాబట్టి కొంచెం అహంకారంతో ఉన్నాడు. సో మనిషికి ఏంటి అంటే, అందుకనే భక్తులు వీటన్నిటినీ కోరుకోరన్నమాట. వీటన్నిటినీ కోరుకోరు. ఎందువల్ల? వీటి వల్ల అహంకారం. ఈ ఎలుకేమైంది? అది పులి అయిపోగానే ఎవరైతే దాన్ని పులిని చేశారో ఆయన్నే మింగాలనుకునింది. మనందరం కూడా ఆ భగవంతుడితోనే అసూయ భావనతోటి ఈ భౌతిక జగత్తులో వ్యవహరిస్తూ ఉన్నాం మనం. సో అందుకని చెప్పి భగవద్భక్తుడు ఏంటి అంటే, ఏదైనా గొప్పది ఆశించడు. ఆశిస్తే మళ్ళీ అహంకారం వస్తుంది. మళ్ళా మన చైతన్యం కలత చెందుతుంది. అహంకారం వల్ల అన్నీ అనర్థాలే. సో అందువల్ల భక్తులు ఎంత భౌతికంగా వినయంగా ఉండడానికి వాతావరణం ఉంటుందో దాన్ని వాళ్ళు ఇష్టపడతారన్నమాట. ఇవన్నీ కూడా మనిషిలో అహంకారాన్ని పెంపొందించి భగవంతునికి దూరం చేస్తాయి. ఎవరైతే ఆ భగవంతుడు లభించాడో వాళ్ళకి ప్రాపంచికమైనది ఏదైనా కానీ తుచ్చంగా అనిపిస్తుంది. మనం అదే ఒక కంపారిజన్ చూసుకోవాలి. ఏంటది అంటే, మనం భౌతిక విషయాల్ని ఎప్పుడు త్యజించగలము అంటే, ఎప్పుడు భగవంతుని పాదపద్మముల పట్ల ఆకర్షణ మనకు కలుగుతుందో అప్పుడు. బృందావనానికి పళ్ళమ్ముకునే వచ్చింది. ఆమె మథురలో అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? కృష్ణుని యొక్క బాల్యలీలలు చెప్పుకుంటూ ఉన్నారు. కృష్ణుడు అట్లా చేశాడంట, ఆ రాక్షసుని వధించాడంట, ఈ గోపికల ఇళ్లలో ఆయన వెన్న అపహరించాడంట. కృష్ణుడు ఏంటి అంటే రకరకాల చమత్కారాలు. ఇద్దరు గోపికలు కూర్చొని కొంచెం తూగుతూ ఉండేవాళ్ళంట. కృష్ణుడు వెళ్ళిపోయి ఏం చేసేవాడంటే వాళ్ళిద్దరు జడలు ముడేసేసేవాడు అనమాట. వాళ్ళిద్దరు జడలు ముడేసేస్తే ఈయన అలర్ట్ చేస్తే ఏమైనా వాళ్ళు కృష్ణుని పట్టుకోవాలని చెప్పి లేసేవాళ్ళు.
ఒకరి జడలో ఒకరు లాక్కొని దమా అని చెప్పి మళ్ళీ కింద పడిపోయేవాళ్ళు. అప్పుడు కృష్ణుడు అది చూసి ఆమెను వాళ్ళని వెక్కిరిస్తూ నవ్వేవాడు. రకరకాల చమత్కారాలు. ఇంకొక గొప్ప విశేషం ఏంటి అంటే కృష్ణుని యొక్క లీలల్లో జీవుడికి కావలసినటువంటి అన్ని రసాలు లభిస్తాయి. అదొక గొప్ప విశేషం. వేరే అవతారాలకి చాలామంది అడుగుతారు అనమాట, ఏంటి మీరు కృష్ణుడినే ఎందుకు సేవిస్తారు అంటారు. కృష్ణునే ఎందుకు సేవిస్తారంటే జీవుడు, ప్రభుపాదులు వారు చెప్తారు, వెరిగేటెడ్నెస్, వెరైటీస్ కావాలి. మీరు రోజు కడుపు నింపుకునేదానికే అని చెప్పి రోజు వైట్ రైస్ మాత్రమే తిని ఉండగలరా మీరు చెప్పండి? ఈరోజు వంకాయ, గుత్తి వంకాయ కూర అయితే రేపు పన్నీర్ సబ్జీ కావాలా, ఎల్లుండి ఇంకోటి కావాలా, వెరైటీస్ మారుస్తూ ఉండాలా? లేదు, కడుపు నింపుకునేదానికే కదా ఒకటే. లేదు, జీవుడికి వెరైటీస్ కావాలి. సో జీవుడికి ఎన్ని వెరైటీస్ కావాలో అన్ని వెరైటీస్ రసాలని కూడా ఇవ్వగలిగినటువంటి పూర్ణావతారమే కృష్ణుడు, పూర్ణస్వరూపమే కృష్ణుడు. నీకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్నీ ఇవ్వగలడు, అన్నీ ఇవ్వగలడు. సో అందుకనే వేరే ఎవ్వరు కూడా ఇవన్నీ కూడా ఇవ్వలేరు. జీవుడు అందుకే సాటిస్ఫై అవ్వడు. అందుకనే ఈ శబర వనితలు వాళ్ళ ప్రియులతో సాంగత్యము చేసినా తృప్తి చెందలేదు అని చెప్తున్నారు. ఇక్కడ వెరైటీస్ జీవులు కూడా చాలామంది సంతృప్తి చెందక వికృతమైనటువంటి పోకడలకు పోతూ ఉంటారు. కానీ భక్తి యోగం అన్నటువంటిది నీ అసంతృప్తి కారణం ఏంట్రా నాయనా, పునర్మూషికాయన మహాలాగా నీకు ఎన్ని వెరైటీస్ మార్చినా నువ్వు తృప్తి చెందవు. నీకు కావలసిన వెరైటీ ఏంటి అంటే కృష్ణ రసం రా బాబు. ఆ కృష్ణునికి నువ్వు శరణాగతి పొందితే నువ్వు సంతృప్తిని చెందుతావు. ఇంకా వేరే మార్గం లేదు, వేరే మార్గం ఏం లేదు. నేను మీకు చెప్పాను లాస్ట్ టైం, ఒక 2 నెలల కిందట, ఒక బాలీవుడ్ హీరో ఉన్నాడు. చాలామంది ఆయన అంటే చాలా ఇష్టపడతారు అన్నమాట. నేను ఒకసారి ఫ్లైట్లో ఇద్దరు వయసైన మాతాజీలు ఆయన గురించి కీర్తిస్తూ విన్నాను అన్నమాట. ఒక ఆమె ఏ స్థాయికి మాట్లాడింది అంటే, అటువంటి వాడు భర్త అయితే భలే ఉంటుందండి. అమ్మో, నేను వెనకాల కూర్చొని ఉన్నాను. అంతమంది ఆయనంటే ప్రేరేపితులు అవుతారు, కానీ ఆయన భార్య మాత్రం ఆయన వదిలేసి విడాకులు ఇచ్చేసింది. ఆయన వదిలేసి విడాకులు ఇచ్చేసింది ఆయన భార్య. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని వేల మంది ఆడంటే ఇష్టపడతాడు, కానీ అతను పొందినటువంటి ఆమె ఇష్టపడలేదు. ఇప్పుడు ఈమె అనింది కదా, ఆయన భర్త అయితే బాగుండు అని, ఈమె కూడా ఒకవేళ చేసుకుంటే వదిలేస్తాము. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, జీవుడు మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నిన్ను పూర్ణంగా సంతృప్తి పరచగలిగినటువంటి వాడు ప్రాపంచిక ప్రపంచంలో లేడు. నువ్వు ప్రాపంచికమైన ప్రోడక్ట్ కాదు, నువ్వు ఆత్మవి, ఆధ్యాత్మికమైనటువంటి ప్రోడక్ట్. నువ్వు నీ యొక్క తృప్తి అన్నటువంటిది పూర్ణంగా ఎప్పుడు లభిస్తుంది అంటే, నీకు కావలసిన ప్రోడక్ట్ నీకు దొరికినప్పుడు. నీకు కావలసిన ప్రోడక్ట్ ఏంటి అంటే కృష్ణుడు. ఆ కృష్ణుడు దొరికినప్పుడే నువ్వు తృప్తి చెందగలవు. ఆ కృష్ణుడు దొరికినప్పుడే నువ్వు తృప్తి చెందగలవు. ఎందువల్ల అంటే ఆయన పూర్ణ అంశ, నువ్వు ఆయన యొక్క అంశవి. ఆ కృష్ణుని యొక్క సాంగత్యంలోనే నువ్వు తృప్తి చెందుతావు. ప్రాపంచికంగా ఎంత ప్రయత్నం చేసినా కానీ ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. భూమండలం అంతా నీకు అప్పగిస్తే మరి చంద్రమండలం సంగతి ఏంటి గురువుగారు అంటారు, తృప్తి ఉండదు. కానీ ప్రాపంచికంగా నీకేమీ లేదు, కానీ కృష్ణుడు ఒక్కడున్నాడు నీతోటి. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా, ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినట్టుగా ఆనందంగా జీవించగలవు. ఎప్పుడు? నిద్రపోయినప్పుడు. ఎప్పుడు? ఎప్పుడు? ఇంకా మేల్కోలేదు, అందుకని సమాధానం రావట్లేదు. ఎప్పుడు? ఏమయ్యా పెద్దగా చెప్పచ్చు కదా, నాకు తెలుసుకోవాలని ఉంది, కొంచెం చెప్పండి పెద్ద. కృష్ణుడు దొరికినప్పుడు, కృష్ణుడు దొరికినప్పుడు ప్రాపంచికంగా ఏమి లేకపోయినా కానీ, ప్రాపంచికంగా ఏమీ లేకపోయినా కానీ. సో అందుకని ఇంకొక ఆయన అనుకుంటాడు,
ధనం బాగా లభిస్తే, ఇంకొక ఆయన అనుకుంటాడు పదవి లభిస్తే. ఇవేవి కారణాలు కాదు నీ అసంతృప్తికి, ఇవేవి కారణాలు కాదు. నీ సహజ స్థితిలో నువ్వు లేవు. ఆ యోగీశ్వరుడైనటువంటి ఆ కృష్ణుని నిత్య సాంగత్యంలో నువ్వు లేవు. యోగా అంటే అదే. ఇప్పుడు మీరు చేసేది కాదు యోగా, కళ్ళు మూసుకొని ఇది కాదు యోగా అంటే. యోగా అంటే కూడిక, జీవుడు పరమాత్మతో సంబంధం ఏర్పరచుకునేదాన్ని యోగా. యోగా అంటే అర్థం ఏంటి అంటే కూడిక. కూడిక, జీవాత్మ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకునేదాన్ని. ఆ సంబంధం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ప్రాపంచికంగా ఏమీ లేకపోయినా కానీ మహాప్రభు చెప్పినట్టుగా ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. పూర్ణామృత స్వాదనం. ఈ గోపికలు, ఈ శబరి స్త్రీలు, శబర స్త్రీలు, వాళ్ళు కృష్ణునితోటి సాంగత్యం ఏం లభించలేదు వాళ్ళకి. కృష్ణ సంబంధమైనటువంటి కుంకుమ అది ముఖానికి రాసుకున్నారు, శరీరానికి రాసుకున్నారు అంతే. అంటే కృష్ణునితో నేరుగా నువ్వు సాంగత్యం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణుని యొక్క పారాఫెర్నాలియా అంటే కృష్ణునికి సంబంధించినటువంటి వస్తువులు, కృష్ణుని యొక్క నామం, కృష్ణుని యొక్క సేవ, ఇవి వేటితో అయినా కానీ నువ్వు సంబంధం కలిగితే నువ్వు తృప్తిని చెందుతావు. లేదండి ప్రభుజీ గారు, మేము గోపీనాథ్తో ఇట్లా అంటుకొని ఉంటేనే తృప్తి చెందుతాము, అందుకని మాకు అవకాశం ఏంటి ఆ విగ్రహం పక్కకెళ్ళి అట్లా టచ్లో ఉంటాం. లేదు, భగవంతుని యొక్క నామం ఉచ్చరిస్తే నువ్వు ఆటోమేటిక్గా టచ్లోకి వెళ్ళిపోయావు. అది కూడా ఎప్పుడు వెళ్తావు అంటే నోటితో ఉచ్చరించి మనసులో వేరే ఆలోచించినప్పుడు పూర్ణ టచ్ ఉండదు. అది ఎట్లా అంటే శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, తేనె సీసా బయట నాకినట్టు. బయట నాకితే ఉపయోగం ఏముంది, రుచి ఏం తెలియదు. నీవు నోటితో ఉచ్చరిస్తూ మనసు ఇంకొక దగ్గర ఉంటే ఉపయోగం లేదు. ఏదైనా కానీ యోగ విధానంలో చేయాల్సిన పద్ధతి ఏంటి అంటే మనస వాచ కర్మణ నిమగ్నం చేయాలా. భగవంతుడు చెప్తూ ఉన్నారు, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుజ్యచ మయి అర్పిత మనోబుద్ధి. మనసు బుద్ధి అర్పించి నామం ఉచ్చరిస్తున్నావు, మనసును కూడా లగ్నం చేయాల. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వేంటి కృష్ణునితో టచ్లోకి వస్తావు. ఎప్పుడైనా గుర్తించండి, గురు పూజ పాడినా, సంసార దావా పాడినా, యశోమతి నందన పాడినా ఆ యాంత్రికంగా పాడేస్తే మనకు ఫీలింగ్ ఉండదు. ఎప్పుడైతే ఆ కీర్తనని అర్థం చేసుకుంటూ, ఇప్పుడు మనం పాడతాం, అయ్యా గురువు పాదాలకు అర్పితమైతేనే నా జన్మ ధన్యమవుతుంది గురు కీర్తనలో. అప్పుడు అది ఆ మీనింగ్ని ఆస్వాదిస్తూ ఎప్పుడైతే పాడతామో ఎంతో తృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. సో అందువల్ల మనం చేసేటువంటి కైంకర్యం ఏదైనా కానీ అది మనసుని పెట్టి